ఆదికాండము 49వ అధ్యాయం 19వ వచనం. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ వాక్యము ఏం తెలియజేస్తుందనంటే, బంటుల గుంపు గాదును కొట్టును, తర్వాత అతడు అనగా ఎవరు అనంటే గాదు. ఈ గాదు మరలా వారి యొక్క మడిమెను కొడతాడు అనేటువంటి మాట ఎవరు మాట్లాడారు అని అంటే, ప్రవచనాత్మకంగా గాదును గురించి తన తండ్రి అయిన యాకోబే తన యొక్క చివరి దినాల్లో మాట్లాడినటువంటి ఒక మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క గాదును కొట్టింది ఒకరా అని అంటే కాదు, గాదును కొట్టింది ఇద్దరా అని అంటే కాదు, గాదును కొట్టింది ముగ్గురా అని అంటే కాదు, గాదును కొట్టింది ఎంతమంది అంట. అక్కడ బైబిల్ చెప్తుంది గుంపు. అంటే గాదును నాశనం చెయ్యాలని, గాదును పాడు చేయాలని, ఇక మరలా ఆ పేరు వినబడకుండా చేయాలన్న ఆలోచనతో గాదును కొట్టడానికి ఒక పెద్ద గుంపే బయలుదేరి వచ్చిందంట. అయితే ఆ గుంపు గాదును కొట్టగా గాదు ఆ సమయంలో అందరికీ ఎలా కనిపించాడు అని అంటే ఓడిపోయినట్టుగా కనిపించాడు. ఆ బంటుల గుంపే విజయము సాధించినట్టుగా ఆనాటి ప్రజలు గుర్తించారు. గాదు జీవితం అయిపోయింది. బంటుల చేతిలో గాదు ఏమైపోయాడు? ఓడిపోయాడు. అంటే ఈ బంటుల గుంపు వెళ్ళి గాదు మీద పడగా, గాదును కొట్టగా గాదు ఓడిపోయినట్టుగా కనిపించాడు. కానీ మరలా అతడు మడిమెను కొట్టును అనేటువంటి మాట. అంటే బంటుల గుంపు గాదును కొట్టినప్పుడు గాదు ఓడిపోయినట్టుగా అందరికీ కనిపించాడు. కానీ గాదు ఓడిపోయినట్టుగా కనిపించిన అంతిమ విజయాన్ని దేవుడు గాదుకే ఇచ్చాడు. గట్టిగా చప్పులు కూడా దేవుడు నామమున మహిమపరచండి. అది ఎలాగో నేను చెప్తాను. గాదును దేవుడు ఎందుకు అంత ఆశీర్వదించాడు, గాదు జీవితాన్ని దేవుడు ఎందుకు అంత ప్రభావితం చేశాడు. ఓడిపోయినట్టుగా కనిపించినప్పటికీ కూడా అంతిమ విజయాన్ని దేవుడు గాదుకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? కొన్ని విషయాలు పిల్లరా నేను మీకు దేవుని యొక్క వాక్యము ద్వారానే నేను మీతో మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, కొన్ని సందర్భాల్లో మన మీద కూడా ఈ యొక్క బంటుల గుంపు దాడి చేసేటువంటి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ బంటుల గుంపు ఎవరు? అపవాదే. ఏదో ఒక సమస్యతో అపవాది నిన్ను కొట్టే ప్రయత్నము చేస్తాడు. అనారోగ్యముతో నిన్ను కొట్టాలని చూస్తాడు, ఒక అప్పుతో నిన్ను కొట్టాలని చూస్తాడు, ఒక తీవ్రమైన నిరాశతో నిన్ను కొట్టాలని చూస్తాడు, ఒక తీవ్రమైనటువంటి ఆ కన్నీటితో నిన్ను కొట్టాలని చూస్తాడు, ఒక తీవ్రమైనటువంటి బాధతో వేదనతో నువ్వు మునిగిపోయేటంతగా ఒక దెబ్బ కొట్టాలని చూస్తాడు. ఎవరు అని అంటే అపవాది. అప్పుడు నీకు నువ్వు అనుకోవచ్చు, ఇన్ని సమస్యల చేత, ఇన్ని బాధల చేత, ఈ నిందల చేత, ఇన్ని అవమానాల చేత కొట్టబడుతున్నాను కదా, ఇక నా పని ఏమైపోద్ది? అయిపోద్ది. ఇక నా పని అయిపోద్ది, నా పని అయిపోయింది. అన్ని సమస్యలు నిన్ను కొడుతుండగా చూస్తున్న వారందరూ కూడా ఏమనుకుంటారు? పలానా ఆయన జీవితం అయిపోయింది, ఇంకా ఆమె జీవితం అయిపోయింది అని అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యలు వచ్చినప్పుడు అవి నిన్ను మాటికి కొడుతున్నప్పుడు అనేకుల దృష్టికి, అనేకుల కంటికి నువ్వు ఓడిపోతున్నట్టుగా కనబడతావు. కానీ గాదు లాంటి విజయము దేవుడు నీకు కొడిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఓడిపోయేవాడువు కాదు, నువ్వు ఏ పరిస్థితిలో ఓడిపోయేదానువు కాదు. ఈరోజు అంతిమ విజయాన్ని దేవుడు నీకు మాత్రమే ఇవ్వగలడు, ఇస్తాడు. ఈ మాటను నమ్మితే దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఓడిపోయినట్టుగా నీకు అనిపిస్తున్నప్పుడు, నీవు ఓడిపోయావని వీరు అనుకుంటున్నప్పుడు, పిల్లరా, ఇతరులు విజయం పొందడం అనేది మనం చూస్తాం. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో పిల్లరా ఆ మాటను మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం.
యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము దయచేసి చదువుకుందాం. ఆ మాట చూడండి. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఓడిపోయినప్పుడు చాలామంది బహుశా నవ్వుతారేమో, సంతోషించే వారిగా ఉంటారేమో, ఆనందించేటువంటి వారిగా ఉంటారేమో. నువ్వు ఓడిపోయినప్పుడల్లా ఇతరులు తామేదో విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతారేమో. నీకు అపజయం ఓటమి కలిగినప్పుడల్లా తామేదో విజయం పొందినట్టుగా, తామేదో ఘనత నొందినట్టుగా వారు భావిస్తారేమో. కానీ దేవుని కలిగినటువంటి ప్రజలకు దేవుడు నిజమైనటువంటి విజయాన్ని, నిజమైనటువంటి ఆ సంతోషాన్ని, నిత్యము ఎల్లకాలము నిలిచి ఉండేటువంటి అట్టి ఆనందాన్ని దేవుడు తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, కొన్ని పరిస్థితులు నిన్ను ఓడించే ప్రయత్నము చేస్తాయి. కొంతమంది మనుషులు ఏదో ఒక మాట మార్చి తమ మాట పైనుండేలాగా చూసుకుంటారు. ఆ సమయంలో నువ్వు విన్నది వాస్తవమైన, నువ్వు చూసింది నిజమైన, కొన్ని సందర్భాల్లో ఆధారాలు లేనట్టుగా అయిపోవచ్చు. కానీ దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఓడించి కొందరు సంతోషించచ్చేమో, కానీ ఆ సంతోషం వారికి ఎంతకాలం ఉంటుందంట? కొద్ది కాలమే. నిన్ను ఓడించి వారు విజయం పొందేస్తాం అనుకోవచ్చు, కానీ ఆ విజయం వారికి కొద్ది కాలమే ఉంటుంది. నిన్ను బాధ పెట్టి మేము సంతోషించేవారిగా ఉన్నామని అనుకోవచ్చు, కానీ ఆ సంతోషం వారికి ఒక్క నిమిషం కంటే ఎక్కువ. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గాదును బంటుల గుంపు కొట్టింది. ఓడిపోయినట్టు కనిపించాడు, కానీ ఓడిపోలే. అంతిమ విజయాన్ని దేవుడు గాదుకు మరలా దయచేశాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక ఉదాహరణ కూడా జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితం మనందరికీ తెలుసు. యోసేపు తన అన్నల చేత తన యొక్క 17వ ఏట ఐగుప్తుకు అమ్మబడ్డాడు. 30వ సంవత్సరం వచ్చేదాకా యోసేపు చచ్చాడో బతికాడో కూడా ఎవరికి తెలియదు. ఆ కాలంలో ఉన్న అల్లరి మోక వాళ్ళ అన్నలందరూ ఏమనుకుని ఉండొచ్చు? అనగా ఈ 13 సంవత్సరాలు యోసేపు కనిపించినప్పుడు తామేదో విజయం పొందినట్టుగా ఫీల్ అయిపోయి ఉండొచ్చు, తామేదో పైకి వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఉండొచ్చు. కానీ అక్కడ యోసేపుకి 30వ సంవత్సరం వచ్చినప్పుడు వీళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళి అడుక్కుని తెచ్చుకునే పరిస్థితి వీళ్ళకి వచ్చింది. అప్పుడు మరలా సీన్ తారుమారైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ ఆ కల్లరు మోకంతా కూడా యోసేపుని అమ్మేస్తాం, అయిపోయింది అని అనుకున్నారు, ఓడించేస్తాం అనుకున్నారు. ఇక మమ్మల్ని ఏలేవాడు ఉన్నాడు, మాకు గైడ్ చేసేవాడు, కానీ లేకపోతే మా దృష్టిలో మా వయసుకి చిన్నవాడై ఉండి మమ్మల్ని పరిపాలించేటువంటి వాడిగా వాడు ఉంటాడా? కాబట్టి ఇక అయిపోయింది వాడి జీవితం. లేకపోతేనా మాకు చెప్తున్నాడు ఏదో అని అనుకోని ఉండొచ్చు కదా. కానీ ఒకానొక దినం వచ్చేసరికి దేవుడు ఎవరిని హెచ్చించాడు? యోసేపును హెచ్చించాడు. ఈ 13 సంవత్సరాలు వీళ్ళ యొక్క విజయం అంతా కూడా ఏమైంది? కొద్ది కాలమే అన్నట్టు అయిపోయింది. ఈ 13 సంవత్సరాలు వీరు సంతోషించిన సంతోషం అంతా కూడా ఒక్క నిమిషం మాత్రమే అన్నట్టు అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఆ యోసేపు ఎదుట వారు అలా నించుని ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తే, ఆ ఐగుప్తుని పరిపాలించేటువంటి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క ఐగుప్తును సాధించేసేటువంటి ఈ వ్యక్తి ఆ రోజు 17వ సంవత్సరంలో మేము అమ్మేసిన యోసేపు మా తమ్ముడే అన్నప్పుడు ఇలా ఉన్న మోకం ఎలాగైపోయి ఉంటుంది? సంతోషం ఒక్క నిమిషం మాత్రమే అన్నట్టు అయిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు వారు అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు దాకా మేమేదో విజయం సాధించేసాం అనుకున్నాం,
ఇప్పుడు దాకా మేమే గెలిచాం అనుకున్నాం. ఇక యోసేపు అనేవాడు ఈ చరిత్రలో లేడు అనుకున్నాం, కానీ ఈ స్థాయికి వచ్చేసాడా? ఈ స్థితిలోనికి వచ్చాడా? ఇంత ఉన్నతంగా దీవించబడ్డా? ఇంతమంది, ఇన్ని రాజ్యాలు, ఇన్ని ఇతని చేతిలో ఉన్నాయా అని వారు ఆ రోజు ఎంతగా ఆశ్చర్యపడి ఉంటారు. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈయన మాటలు చెప్తున్నానంటే, నువ్వు కొన్ని సందర్భాల్లో ఓడిపోయానని నీవు అనుకుంటావు, కానీ నువ్వు ఓడిపోయినట్టు కాదు. కొన్ని సందర్భాల్లో నీవు ఓడిపోయావు, నీ పని అయిపోయిందని ఇతరులు అనుకుంటారు, కానీ వారు అనుకున్నట్టుగా నీవు ఓడిపోయినట్టయితే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, గాదు ఓడిపోయినట్టుగా ఓడిపోయాడు, కానీ ఓడిపోలే. యోసేపు ఓడిపోయినట్టుగా ఓడిపోయాడు, కానీ ఓడిపోలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, అంతిమ విజయాన్ని దేవుడు మనకే దయచేస్తాడు.